రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆమోదించిందో పెన్షన్లు 3000 నుంచి 4000 చేస్తానని చెప్పి 4000 నుంచి ఈ 3 నెలలు ఎలక్షన్ టైంలో పెన్షన్ 3000 పెంచి 7000 ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ రాష్ట్రం అంతా చంద్రబాబు నాయుడు గారు కూడా తెల్లవారు 5 గంటలు లేచి ఆయన ఇచ్చి మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా వెళ్ళి ఈ పండగ ఒక ఫంక్షన్లో కూడా ఒక పండగ వాతావరణంగా విషయం మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం చాలా శుభదినం. ఇంకా రాబోయే కార్యక్రమాలు ఇంకా ముందుకు చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా ఈ 15 రోజులు వచ్చి గవర్నమెంట్ వచ్చి 15 రోజులు అయింది. 15 రోజుల్లో కూడా జనాలు చాలా మార్పు కనిపించింది. ఇవాళ రోడ్డు మీదకి వెళ్తే చాలా భయం వేసేది జనాలకి. ఏమవుద్దు ఇవాళ చాలామంది చాలా ఫ్రీగా నడుస్తున్నారు, ఫ్రీగా వెళ్తున్నారు, ఫ్రీగా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకుంటున్నారు. ఇదే విధంగా పోలవరం కానీ మన పోలవరం కూడా పూర్తి చేసి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ముందుకు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చేసి ప్రజలందరికీ ఉపయోగపడాలని యువతకు అందరికి కూడా ఉపాధి కల్పించాలని చెప్పి అదేవిధంగా మరి చేయూత కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆ కార్యక్రమం మత్స్యకారులు కానీ యువత కానీ మొత్తం అందరూ కూడా భాగస్వాములు అయ్యి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని అందరూ ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 4000 3000 కలిపి 7000 ఇస్తున్నారో చాలామంది ఎలా ఇవ్వగలడు అన్నాడు. అదే చంద్రబాబు నాయుడు ఒక విజన్. ఆయనకు ఉన్న గొప్పతనం వల్లే ఇవాళ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. అవి చూపిస్తారు. రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నిరంతరం అక్కడ రాజధాని కానీ ఇక్కడ పోలవరం కానీ అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారు. పూర్తి చేసి మళ్ళీ నెక్స్ట్ టర్న్ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. లేదు, సీఎం గారు పాల్గొన్నారంటే ఒక కార్యకర్తగా ఆయన వెళ్ళాడు. ఒక పెన్షనర్ ఇంట్లోకి వెళ్ళి టీ తాగాడు. ఎప్పుడైనా ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీదకి వచ్చాడా? ఎవరికైనా అట్ట ఇచ్చేసేవాడు లబ్ధిదారులకు అందరికీ ఒక చెక్ అని బట్టన్ అన్నాడు, బట్టన్ అన్నాడు, డబ్బులు పడలేదు, చేసేది కాదు. జనాల్లోకి వచ్చి ఎప్పుడైనా సరే జనాల్లో ప్రెస్ మీట్ పెట్టడం కానీ మనం ఓడిపోతుంది కూడా ఇంట్లోనే వచ్చి వీడియో క్లిప్పింగ్ చేసి బయటకు రిలీజ్ చేసాడు. ఎందుకయ్యా నీకు అంత భయం? మా నాయకులు రోడ్డు మీద మా నాయకులు రోడ్డు మీదకి వచ్చి మా నాయకుల్లాగా ఇగో నేను అది చేస్తున్నానని చెప్పాడు, చేసి చూపించాడు. 4000 3000 కలిపి 7000 పెన్షన్ ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారిదే. అలాగే వికలాంగులకు కూడా 5000 ఉండేది 6000 ఇచ్చాం. ఇంకా రాబోయే రోజుల్లో చాలామందికి పెన్షన్లు లేవు. ఆ పెన్షన్లన్నీ కూడా ప్రతి ఒక్కరికి పెన్షన్ పెట్టిస్తాం. అదే రేషన్ కార్డులు లేవు, అవి కూడా చేయిస్తాం. మా నాయకుడు అవన్నీ కూడా చేస్తారు. మా ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా సమిష్టి కృషితో మా కార్యకర్తలు కానీ మా గురువులు ఎమ్మెల్యే వెలగపూడి రాకేష్ బాబు కానీ అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాలన్నీ ముగిస్తాం. ముందు అన్నీ వస్తాయి. ఇప్పుడు అన్నీ అంత తొందరగా చేసేదే లేదు కదమ్మా. వైసీపీ అక్రమాలు రావడం ఖాయం, నాయకులందరూ కూడా జైల్లోకి వెళ్ళడం ఖాయం అండి. నాయకులు ఇవాళ కుంభకోణం చూశాను. ఏదో గోండ్లు కుంభకోణం అంట, 60 కోట్లు అంట. ప్రజల సొమ్ము ఇది, ప్రజల సొమ్ము తినడానికి నువ్వు నేనే ఉన్నాయి. అది ప్రజలకే ఖర్చు పెట్టాల. అది సీఎం కూడా పిల్లవంటే 60 కోట్లు వచ్చి సంచిలో లాగేసిందంట. అదెవరితో లాగేయడానికి? మా నాయకుడి భార్య ఎప్పుడైనా వచ్చిందా? మా నాయకుడి బంధువులు ఎవరైనా వచ్చారా? ఎన్టీ రామారావుకి ఇది ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ. ఎన్టీ రామారావు పెట్టారు కాబట్టి ఒక క్రమశిక్షణ పార్టీ కాబట్టి అలాంటి తప్పులు చెయ్యబోం. ఈ తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళడం ఖాయం. మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. పార్టీ ఏదైతే ఆమోదించిందో మా నాయకుడు కూడా అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాం. పేదవారికి ఇల్లులన్నీ కూడా గతంలో మేము 25,000 రూపాయలు కట్టించుకున్నాం. అలాగే 13,000 కట్టించుకున్నాం. వాళ్ళందరూ కూడా న్యాయం చేసి పెడతామని చెప్పేసి మన ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం జరిగింది. అవన్నీ హామీలన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. ఎమ్మెల్యే గారు అందరికీ చెప్తున్నారు, రేషన్ కార్డు లేకపోయినా పెన్షన్ లేకపోయినా ఎవరు మీరు బాధపడొద్దు. రాబోయే 3 నెలల్లో పెన్షన్ రాయిస్తారు, రేషన్ కార్డులు ఇస్తారు. డబ్బులు కట్టిన ఇల్లులకు కూడా అందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా ఆయన ఫుల్ఫిల్ చేస్తారని చెప్పి మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారంగా చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. కరెక్ట్గా ముగ్గురు కూడా 3 జెండాలు రెపరెపలాడుతూ ముగ్గురు కూడా కలిసి పనిచేస్తాం. ఏమి దీంట్లో డివిజన్ ఉండదు. వాళ్ళు ఒకటి మేము ఒకటి కాదు. బీజేపీ అక్కడ సెంట్రల్లో బీజేపీ ఉంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అదేవిధంగా
దాని ధీటుగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందు తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి? విజన్ 2020 అయిపోయింది, ఇప్పుడు విజన్ 50 అక్కడికి వెళ్ళారు. 2020 అయిపోయింది, విజన్ 2050కి వెళ్ళారు. విజన్ 2058 అనేది చూపిస్తారు. చూపించి చంద్రబాబు నాయుడు వాట్ ఇస్ ద చంద్రబాబు నాయుడు, వాట్ ఇస్ ద జగన్ అని చెప్పేసి నిరూపిస్తారు. మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.